యుగము పరిసమాప్తము, రానున్నది స్వర్ణయుగం సుజనుల కోసం. కానున్నది ఈ యుగము పరిసమాప్తము, రానున్నది స్వర్ణయుగం సుజనుల కోసం. విశ్వమానవాళికిదే మా సందేశం, విశ్వసించు వారికిదే సుస్వాగతము. విశ్వమానవాళికిదే మా సందేశం, విశ్వసించు వారికిదే సుస్వాగతము. ఈ మాయాలోకమున ఇన్ని నాళ్ళు ఉన్నను, మమతలను వీడక మ్రగ్గిపోవుచున్నను. ఈ మాయాలోకమున ఇన్ని నాళ్ళు ఉన్నను, మమతలను వీడక మ్రగ్గిపోవుచున్నను. పరమపితను తలచుటకే సమయం లేదా, శివస్మరణం కై మనసు ఉరకలేయదా. పరమపితను తలచుటకే సమయం లేదా, శివస్మరణం కై మనసు ఉరకలేయదా. నిన్ను నీవు తెలుసుకో, నిన్న నేడు తెలుసుకో. నిన్ను నీవు తెలుసుకో, నిన్న నేడు తెలుసుకో. రేపటి నీ జన్మకై రూపమునే మార్చుకో, రేపటి నీ జన్మకై రూపమునే మార్చుకో. కానున్నది ఈ యుగము పరిసమాప్తము, రానున్నది స్వర్ణయుగం సుజనుల కోసం. కానున్నది ఈ యుగము పరిసమాప్తము, రానున్నది స్వర్ణయుగం సుజనుల కోసం. ఈ సృష్టిలోని శ్రేష్టమైన ఆత్మలన్నీయు పరమశివుని చేరుటకు పరితపించుచున్నవి. ఈ సృష్టిలోని శ్రేష్టమైన ఆత్మలన్నీయు పరమశివుని చేరుటకు పరితపించుచున్నవి. మహోన్నతంబైన ఈ మనిషి జన్మలో ఈశ్వరుణ్ణి కనుగొనక ఇడుములబడినావు. మహోన్నతంబైన ఈ మనిషి జన్మలో ఈశ్వరుణ్ణి కనుగొనక ఇడుములబడినావు. ఏ క్షణము ఏమౌనో ఎరుగలేము మనము, ఏ క్షణము ఏమౌనో ఎరుగలేము మనము. తక్షణమే సాగించుము శివనామ స్మరణము, తక్షణమే సాగించుము శివనామ స్మరణము. కానున్నది ఈ యుగము పరిసమాప్తము, రానున్నది స్వర్ణయుగం సుజనుల కోసం. కానున్నది ఈ యుగము పరిసమాప్తము, రానున్నది స్వర్ణయుగం సుజనుల కోసం. విశ్వమానవాళికిదే మా సందేశం, విశ్వసించు వారికిదే సుస్వాగతము. విశ్వమానవాళికిదే మా సందేశం, విశ్వసించు వారికిదే సుస్వాగతము. కానున్నది ఈ యుగము పరిసమాప్తము, రానున్నది స్వర్ణయుగం సుజనుల కోసం. కానున్నది ఈ యుగము పరిసమాప్తము, రానున్నది స్వర్ణయుగం సుజనుల కోసం. ఓం శాంతి. మధురమైన పిల్లలు, దేహీ అభిమాని అవ్వడంలోనే మీకు రక్షణ ఉన్నది. మీరు శ్రీమతంపై ఆత్మీక సేవలో నిమగ్నమైపోండి. తద్వారా దేహాభిమాన రూపీ శత్రువు
మీకు యుద్ధం చేయదు. ప్రశ్న: వికర్మల బరువు శిరస్సుపై ఉన్నది. దాని గుర్తులేమిటి? దానిని తేలిక చేసుకునేందుకు వినిపించండి. ఎప్పటి వరకైతే వికర్మల భారం ఉంటుందో అప్పటి వరకు జ్ఞానధారణ జరగదు. ఎటువంటి కర్మలు చేశారంటే అవి పదే పదే విఘ్నాలు కలిగిస్తూ ఉంటాయి, ముందుకు వెళ్ళనివ్వవు. ఈ భారము నుండి తేలిక అయ్యేందుకు నిద్ర జయించే నిద్రాజీతులుగా అవ్వండి. రాత్రి మేలుకొని బాబా స్మృతి చేసినట్లయితే భారమంతా కూడా తేలిక అయిపోతుంది. పాట: మాతా ఓ మాత, ఓం శాంతి. ఇది జగదాంబ మహిమ. ఎందుకంటే కొత్త రచన ఇది. పూర్తి కొత్త రచన అయితే ఉండదు, పాతది కొత్తగా అవుతుంది. మనుష్యలోకం నుండి అమరలోకంలోకి వెళ్ళాలి. ఇది జీవన్ స్మరణ విషయము. మృత్యులోకంలో మరణించి అంతమైనా అయిపోవాలి, లేక జీవిస్తూనే మరణించి అమరలోకంలోకైనా వెళ్ళాలి. జగన్మాత అంటే జగత్తును రచించే తల్లి. బాబా స్వర్గ రచయిత. వారు బ్రహ్మ ద్వారా రచన రచిస్తారు. ఇది ఖచ్చితంగా అవుతుంది. సూర్యవంశీ చంద్రవంశీ రాజధాని స్థాపన చేస్తూ ఉన్నారు. తండ్రి సంగమయుగంలోనే రావాలి. కల్పపు సంగమయుగంలో, ప్రతి సంగమయుగంలో వస్తాను అని బాబా చెప్తారు. స్పష్టంగా అర్థం చేయించాలి మనుషులకి. మనుషులు కేవలం పొరపాటుగా పేరును మార్చేసినారు. సర్వవ్యాపి జ్ఞానం ఎవరైతే వినిపిస్తారో వారిని ఇది ఎవరు అన్నారు, ఎప్పుడు అన్నారు, ఎక్కడ వ్రాయబడి ఉంది అని అడగాలి. అచ్చా, ఇలా చెప్తే గీతా భగవాన్ ఎవరు? కృష్ణుడైతే దేహదారి, తాను సర్వవ్యాపి కాలేడు. శ్రీకృష్ణుని పేరు మారితే విషయం తండ్రికి వర్తిస్తుందనేది అర్థమవుతుంది. తండ్రి అయితే వారసత్వాన్ని ఇవ్వాలి. బాబా వచ్చి సూర్యవంశీ చంద్రవంశీ వారసత్వాన్ని ఇచ్చేందుకు రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. లేకపోతే 21 జన్మల వారసత్వాన్ని వారికి ఎవరు ఇచ్చారు? బ్రహ్మ ముఖము ద్వారా బ్రాహ్మణుల రచన అవుతుంది అని కూడా వ్రాయబడి ఉంది. మళ్ళీ బ్రాహ్మణులకు సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తారు. జ్ఞానాన్ని ఇచ్చేవారు ఎవరైతే ఉంటారో వారు అర్థం చేయించేందుకు చిత్రాలను కూడా తయారు చేస్తారు. నిజానికి ఇందులో వ్రాయవలసిన చదవవలసిన విషయమేమీ లేదు. కానీ దీన్ని సహజంగా అర్థం చేసుకునేందుకు చిత్రాలు తయారు చేయబడి ఉన్నాయి. వీటి ద్వారా ఎంతో పని జరగగలదు. కాబట్టి జగదాంబ మహిమ కూడా ఉన్నది. ఆమెనే శివశక్తి అని కూడా అంటారు. శక్తి ఎవరి నుండి లభిస్తుంది? వరల్డ్ ఆల్మైటీ అయిన తండ్రి నుంచే లభిస్తుంది. సర్వశక్తివాన్ తండ్రి అన్న పదం కూడా వారి మహిమలో తెలియచేయాలి. అథారిటీ అంటే శాస్త్రాలు మొదలైన వాటి జ్ఞానం ఏదైతే ఉందో వాటన్నిటి గురించి తెలియదు, అర్థం చేయించే అథారిటీ ఉన్నది. బ్రహ్మ చేతిలో శాస్త్రాలు చూపిస్తారు. బ్రహ్మ ముఖ కమలము ద్వారా సర్వవేద శాస్త్రాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. మరి అది కూడా ఒక అథారిటీనే కదా. పిల్లలు మీకు సర్వవేద శాస్త్రాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. ధర్మశాస్త్రాలు వేటిని అంటారో ప్రపంచానికి తెలియదు. 4 ధర్మాలు అని కూడా అంటారు. వాటిలో ఒక ధర్మము ముఖ్యమైనది. అది కాండం వంటిది. మర్రి వృక్షం ఉదాహరణను కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని కాండం కుళ్ళిపోతుంది, శాఖోపశాఖలపై అది నిల్చుని ఉంది. ఇది ఒక ఉదాహరణ. ప్రపంచంలో వృక్షాలు ఎన్నో ఉన్నాయి. సత్యయుగంలో కూడా చెట్లు ఉంటాయి కదా. అక్కడ అడవి ఉండదు, తోటలు ఉంటాయి. పనికొచ్చే వస్తువుల కోసం అడవులు కూడా ఉంటాయి.
కలప మొదలైనవి కావాలి కదా. అడవుల్లో కూడా పశుపక్షాదులు ఎన్నో ఉంటాయి. కానీ అక్కడ అన్ని వస్తువులు మంచిగా ఫలదాయకంగా ఉంటాయి. పశుపక్షాదులు కూడా శోభితంగా ఉంటాయే కానీ అశుద్ధం చేసేవిగా ఉండవు. ఈ పశుపక్షాదుల సౌందర్యం కూడా కావాలి కదా. సృష్టియే సతో ప్రధానంగా ఉంటే ఇక అన్ని వస్తువులు సతో ప్రధానంగా ఉంటాయి. అది స్వర్గము. ఇంకేం కావాలి? మొట్టమొదట ముఖ్యమైన విషయము తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. చిత్రాలు తయారవుతూ ఉంటాయి. వాటి ద్వారా బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణు ద్వారా పాలన అని వ్రాయాలి. ఈ పదాలను మనుషులు అర్థం చేసుకోరు. విష్ణు 2 రూపాలైన లక్ష్మీనారాయణులు పాలన చేస్తారు. కోట్లాది మందిలో కొందరే అర్థం చేసుకుంటారు. ఆశ్చర్యవంతులు వింటారు, గానం చేస్తారు అని వ్రాయబడింది. నెంబరు వారీగా పురుషార్థ అనుసారంగా తమ పదవిని పొందుతారు. ఎక్కడో అక్కడ ఈ విషయాలు వ్రాయబడి ఉన్నాయి. భగవాను వాచ అన్న పదము కూడా సరైనదే. భగవంతుని చరిత్ర తప్పుగా వ్రాయబడితే ఇక శాస్త్రాలన్నీ ఖండితమైపోతాయి. బాబా దినప్రతి దినము మంచి మంచి పాయింట్స్ని ఇస్తూ ఉంటారు. భగవంతుడు జ్ఞానసాగరుడు, మనుష్య సృష్టికి బీజరూపుడు. ఈ నిశ్చయం మొట్టమొదట ఉండాలి. చైతన్య బీజంలో ఏ జ్ఞానం ఉంటుంది? తప్పకుండా వృక్షంతే ఉంటుంది. కాబట్టి తండ్రి వచ్చి బ్రహ్మ ద్వారా జ్ఞానాన్ని అర్థం చేయిస్తారు. బ్రహ్మ కుమారి కుమారుల పేరు బాగుంది. ప్రజాపిత బ్రహ్మ కుమారి కుమారులు ఎంతోమంది ఉన్నారు. ఇందులో అంధశ్రద్ధ విషయమేది లేదు. ఇది రచన కదా. మమ్మ, బాబా మరియు మీరు మాతాపితాలు అని అందరూ అంటారు. జగదాంబ సరస్వతి బ్రహ్మ కూతురు. తాను ప్రాక్టికల్గా బ్రహ్మ కుమారి. కల్పపూర్వం కూడా బ్రహ్మ ద్వారా కొత్త సృష్టిని రచించినారు. ఇప్పుడు మళ్ళీ తప్పకుండా బ్రహ్మ ద్వారానే రచన జరుగుతుంది. సృష్టి ఆది మధ్యాంత జ్ఞానాన్ని బాబాయే అర్థం చేయిస్తారు. కాబట్టే వారిని నాలెడ్జ్ఫుల్ అంటారు. బీజములో తప్పకుండా సృష్టి చక్ర జ్ఞానం ఉంటుంది. వారి రచన చైతన్య మనుష్య సృష్టి. తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తారు. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులకు అర్థం చేయిస్తారు. ఆ బ్రాహ్మణులే మళ్ళీ దేవతలుగా అవుతారు. వినే సమయంలో అందరికీ ఎంతో ఆనందం కలుగుతుంది. కానీ దేహాభిమానం కారణంగా ధారణ జరగదు. ఇక్కడ నుండి బయటికి వెళ్ళగానే అంతమైపోతుంది. అనేక రకాల దేహాభిమానం ఉంది. ఇందులో ఎంతో కృషి కావాలి. నిద్ర జయించేవారిగా అవ్వండి. దేహాభిమానాన్ని వదలండి. దేహీ అభిమానులుగా అవ్వండి. రాత్రి మేల్కొని స్మృతి చేయాలి. ఎందుకంటే తలపైన జనం జన్మల వికర్మ బరువు ఎంతో ఉన్నది. అది మనల్ని ధారణ చేయనీయదు. అటువంటి కర్మలు చేశారు. అందుకే ఆత్మాభిమానిగా అవ్వలేరు. ఎన్నో గొప్పలు చెప్పుకుంటారు. గొప్పగా చార్ట్ వ్రాసి పంపిస్తారు. 75% స్మృతిలో ఉంటున్నాము అని అంటారు. కానీ అది అసంభవము అని బాబా అంటారు. అందరికన్నా ముందుకు వెళ్ళేవారు కూడా ఎంతగా స్మృతి చేయాలని ప్రయత్నించినా మాయ మరిపింప చేస్తుంది. సత్యమైన చార్టును వ్రాయాలి. బాబా కూడా చెప్తారు కదా. కాబట్టి పిల్లలు కూడా ఫాలో చేయాలి. ఫాలో చేయకపోతే చార్టును కూడా వ్రాయలేరు. పురుషార్థం కొరకు సమయం లభించింది. ఈ ధారణ సహజమైనదే కాదు. ఇందులో అలసిపోకూడదు. కొందరు అర్థం చేసుకోవడంలో సమయం తీసుకుంటారు. ఈరోజు కాకపోతే రేపు అర్థం చేసుకుంటారు. దేవీ దేవతా ధర్మానికి చెందిన వారెవరైతే
వేరే ధర్మాలలోకి వెళ్ళిపోయారో వారు తిరిగి వస్తారు అని కూడా బాబా చెప్తారు. ఒకరోజు ఆఫ్రికన్స్ మొదలైన వారి కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది. వారు కూడా భారత ఖండంలో వస్తూ ఉంటారు. ఇంతకుముందు ఎప్పుడూ అలా వచ్చేవారు కాదు. ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళంతా వస్తూ ఉన్నారు. జర్మనీ యువరాజు మొదలైన వారెప్పుడు బయటకు వెళ్ళేవాళ్లే కాదు. నేపాల్ రాజు ఎప్పుడు రైలును కూడా చూడలేదు. తన హద్దు నుండి బయటకు ఎక్కడికి వెళ్ళే ఆజ్ఞ లేదు. పోప్ కూడా ఎప్పుడూ బయటికి రాలేదు. ఇప్పుడే వచ్చాడు. ఇక్కడ అందరూ వస్తారు. ఎందుకంటే ఈ భారతదేశం అన్ని ధర్మాల వాళ్ళకి అతిపెద్ద తీర్థస్థానం. కాబట్టే ఈ ప్రచారము ఎంతో జోరుగా వెలువడుతుంది. మీరు అన్ని ధర్మాల వాళ్ళకి తెలియచేయాలి, ఆహ్వానాన్ని ఇవ్వాలి. దేవీ దేవతా ధర్మం వారు ఎవరైతే బదిలీ అయిపోయారో వారే జ్ఞానాన్ని వింటారు. ఇందులో వివేకం కావాలి. అర్థం చేసుకున్నట్లయితే తప్పకుండా శంఖధ్వని చేస్తారు. మనం బ్రాహ్మణులం కదా, మనం గీతనే వినిపించాలి. ఇది చాలా సహజము. అనంతమైన తండ్రి స్వర్గ రచయిత, వారి నుండి వారసత్వాన్ని పొందడం మన హక్కు. మన పుట్టినిల్లు ముక్తిధామంలోకి వెళ్ళే హక్కు ప్రతి ఒక్కరికి ఉన్నది. ముక్తి జీవన్ముక్తి హక్కు ఉన్నది. జీవన్ముక్తి అందరికీ లభించజాలదు. జీవన బంధన నుండి ముక్తులై శాంతిలోకి వెళ్తారు. మళ్ళీ ఎప్పుడైతే తిరిగి వస్తారో అప్పుడే జీవన్ముక్తిలో ఉంటారు. కానీ అందరికీ సత్యయుగంలో జీవన్ముక్తి లభించదు. సత్యయుగంలో దేవీ దేవతలు జీవన్ముక్తిలో ఉంటారు. తర్వాత ఎవరైతే వస్తారో వారు తక్కువ సుఖాన్ని, తక్కువ దుఃఖాన్ని పొందుతారు. ఇది భారతదేశపు లెక్కాచారాలు. అందరికన్నా నిరుపేదగా భారతదేశమే అవుతుంది. అన్నిటికన్నా ఉన్నతంగా భారతదేశమే అవుతుంది. ఈ దేవీ దేవతా ధర్మము ఎంతో సుఖమిచ్చేది అని బాబా అంటారు. ఇది రచించబడి ఉన్నది. అందరూ తమ తమ సమయానుసారంగా తమ పాత్రను అభినయిస్తారు. స్వర్గస్థాపకుడైన తండ్రియే స్వర్గస్థాపన చేస్తారు. ఇక వేరే ఎవ్వరూ చేయలేరు. క్రీస్తుకు పూర్వం 3000 సంవత్సరాల క్రితం స్వర్గం ఉండేది, కొత్త ప్రపంచం ఉండేది అని అంటారు. క్రీస్తు అక్కడికేమీ రాడు. తాను సమయానుసారంగా వస్తాడు. మళ్ళీ అతడు తన పాత్రను రిపీట్ చేయాలి. ఇవన్నీ బుద్ధిలో కూర్చుంటే శ్రీమతంపై నడవగలరు. అందరి బుద్ధి ఒకేలా ఉండదు. శ్రీమతంపై నడిచేందుకు ధైర్యం కావాలి. శివబాబా, మీరు బ్రహ్మ మరియు జగదాంబ ద్వారా ఏది తినిపిస్తారో, ఏది ధరింపచేస్తారో అవే తీసుకుంటాము. బ్రహ్మ ద్వారానే అన్నీ చేస్తారు కదా. కాబట్టి ఇరువురు కంబైన్డ్గా ఉన్నారు. బ్రహ్మ ద్వారా కర్తవ్యాన్ని చేస్తారు. శరీరాలైతే రెండు కలిసి లేవు. బాబా కొన్ని కంబైన్డ్ శరీరాలను కూడా చూశారు. ఇరువురి ఆత్మలైతే వేరువేరుగా ఉంటాయి. వీరిలోకి బాబా ప్రవేశిస్తారు. తాను జ్ఞానసాగరుడు. జ్ఞానాన్ని ఎవరి ద్వారా ఇస్తారు? కృష్ణుని చిత్రమైతే వేరు. ఇక్కడైతే బ్రహ్మ కావాలి. ప్రాక్టికల్గా బ్రహ్మ కుమారి కుమారులు ఎంతమంది ఉన్నారు? ఇది అంధశ్రద్ధ ఏమీ కాదు. దత్తత తీసుకోబడ్డ పిల్లలను భగవంతుడు చదివిస్తాడు. కల్పపూర్వం ఎవరైతే దత్తత తీసుకోబడ్డారో వారే ఇప్పుడు దత్తత అవుతారు. మేం బీకేస్ అని బయట ఆఫీస్లో అయితే ఎవరు అనరు కదా. ఇది గుప్తము. అందరూ శివబాబా సంతానమే. కొత్త సృష్టి రచించవలసి ఉంటుంది. కొత్తది అంటే పాతదాన్ని కొత్తగా తయారు చేస్తారు. ఆత్మలో మలినాలు కలవటం వల్ల పాతగా అయిపోయింది. బంగారంలో మలినాలు కలిస్తే కల్తీ అవుతుంది. అలాగే ఆత్మ అసత్యంగా అయిపోతే శరీరం కూడా అసత్యమైనదే దొరుకుతుంది. మళ్ళీ అది స్వచ్ఛంగా ఎలా అవుతుంది? కల్తీ వస్తువులను
పవిత్రంగా చేసేందుకు అగ్గిలో వేస్తారు. కాబట్టి ఎంత పెద్ద వినాశం జరుగుతుంది. ఈ పండగలు మొదలైనవి కూడా భారతదేశానికి చెందినవే. ఇవి ఎవరివి మరియు ఇవి ఎప్పటివి అన్నది ఎవరికీ తెలియదు. జ్ఞానాన్ని చాలా తక్కువ మందే చేపట్టగలరు. ఎవరిలో ఏదో రాధ్యం లభిస్తే దానివల్ల లాభమేముంటుంది? ఎంత సుఖము లభిస్తుంది, తక్కువ సుఖము లభిస్తుంది కదా. దుఃఖమైతే మెల్లమెల్లగా ప్రారంభమవుతుంది. కాబట్టి బాగా పురుషార్థం చేయాలి. ఎంతమంది కొత్త పిల్లలు చురుకుగా అయిపోతారో పాతవారు అటెన్షన్ని ఇవ్వరు. దేహాభిమానం ఎంతగానో ఉన్నది. సేవ చేసేవారు హృదయంలో స్థానం పొందుతారు. లోపల ఒకటి బయట ఒకటి అని అంటారు కదా. బాబా లోపల మంచి మంచి పిల్లల్ని ఎంతగానో ప్రేమిస్తారు. కొన్ని బయటరు నుంచి మంచిగా లోపల నుంచి చెడుగా ఉంటారు. కొందరు సేవ చేయరు, అందులకు చేతికర్రగా అవ్వరు. ఇప్పుడు ఇది జీవస్మరణ ప్రశ్న. అమరపురిలో ఉన్నత పదవిని పొందాలి. ఎవరెవరు కల్పపూర్వం పురుషార్థం చేసి ఉన్నత పదవి పొందారో తెలిసిపోతుంది. అదంతా కనిపిస్తుంది. ఎంతెంతగా దేహీ అభిమానిగా అవుతారో అంత సురక్షితంగా ముందుకు వెళ్తూ ఉంటారు. దేహాభిమానం ఓడించేస్తుంది. శ్రీమతంపై ఎంతగా ఆత్మీక సేవ కొనసాగగలరో అంత మంచిదే. బాబా అందరికీ అర్థం చేయిస్తారు. చిత్రాలపై అర్థం చేయించటం చాలా సహజము. అందరూ బ్రహ్మ కుమారి కుమారులే. ఆ శివబాబా పెద్ద తండ్రి మళ్ళీ కొత్త సృష్టిని రచిస్తారు. మనుషుల దుండి దేవతలుగా అవుతారు అని గానం చేస్తారు. సిక్కు ధర్మం వారు కూడా ఆ భగవంతుణ్ణి మహిమ చేస్తారు. గురునానక్ వాడిన పదాలు చాలా మంచివి. స్వామిని జపించినట్లయితే సుఖము లభిస్తుంది. ఇది సారము. సత్యమైన స్వామిని స్మృతి చేసినట్లయితే సుఖాన్ని పొందుతారు. అంటే ఆస్తి లభిస్తుంది. ఏక్ ఓంకార్ అని నమ్ముతారు. ఆత్మను మృత్యువు కబళించదు. ఆత్మ మలినంగా అవుతుంది, వినాశం కాదు. కాబట్టే అకాల మృత్యువు అని అంటారు. బాబా అకాల మూర్తి కావున ఆత్మలు కూడా అవినాశి అని బాబా అర్థం చేయిస్తారు. ఆత్మ పునర్జన్మలోకి వస్తుంది. బాబా మాత్రం ఏకరసంగా ఉంటారు. బాబా జ్ఞానసాగరుడు, రూపము మరియు సుగంధము కలవారు. కాబట్టి ఈ విషయాలను అర్థం చేసుకొని అర్థం చేయించాలి. అందులకు చేతికర్రగా అవ్వాలి. ప్రాణదానాన్ని ఇవ్వాలి. మళ్ళీ ఎప్పుడు అకాల మృత్యువు జరగదు. మీరు మృత్యువుపై విజయాన్ని పొందుతారు. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों का नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग, नमस्ते नमस्ते. ధారణ: శ్రీమతంపై ఆత్మీక సేవ చేయాలి. అందులకు చేతికర్రగా అవ్వాలి. శంఖధ్వని తప్పకుండా చేయాలి. దేహీ అభిమానులుగా అయ్యేందుకు స్మృతి చార్టు ఉంచాలి. విశేషంగా రాత్రి వేళలో మేల్కొని స్మృతి చేయాలి. స్మృతి విషయంలో అలసిపోకూడదు. వరదానము: సదా మీ శ్రేష్టమైన స్వమానంలో ఉంటూ టెన్షన్ అంతం చేసే మాస్టర్ సర్వశక్తివాన్ భవ. శ్రేష్టమైన స్వమానంలో ఉండేవాళ్ళం మనము. మరియు ఇతరుల టెన్షన్ కూడా అంతం చేసే మాస్టర్ సర్వశక్తివాన్లము. మనం బలహీనలం కాదు, శ్రేష్టమైన గౌరవపు సింహాసనాధికారులు అన్న వరదానం సదా స్మృతిలో ఉండాలి. ఎవరైతే అకాల సింహాసనాధికారులుగా ఉంటారో బాబా హృదయ సింహాసనం యొక్క శ్రేష్ఠ గౌరవంలో ఉంటారో వారు స్వప్నంలో కూడా ఎప్పుడూ బాధపడరు. ఎవరు ఎంతగా కష్టపెట్టినా వారు తమ శ్రేష్టమైన స్వమానంలోనే ఉంటారు. స్లోగన్:
సదా మీ స్వమానంలో ఉన్నట్లయితే సర్వుల గౌరవము లభిస్తూ ఉంటుంది. అచ్చా, ఓం శాంతి. నేను మేలు నీవు కీడు భేద భావమే మది, ఒకే తండ్రి సుతులు ఎల్ల సోదరత్వమే ఇది. నేను మేలు నీవు కీడు భేద భావమే మది, ఒకే తండ్రి సుతులు ఎల్ల సోదరత్వమే ఇది. నేను ఆత్మ నీవు ఆత్మ భావమే చిగురించని, సత్య శాంతి త్యాగ ప్రీతి మనసున వికసించని. నేను ఆత్మ నీవు ఆత్మ భావమే చిగురించని, సత్య శాంతి త్యాగ ప్రీతి మనసున వికసించని. హిందూ ముస్లిం క్రైస్తరెల్ల సిక్కు జైన బౌద్ధులెల్ల ఒకే తండ్రి సుతులు ఎల్ల మనకి భేద భావమేల. నేను మేలు నీవు కీడు భేద భావమే మది, ఒకే తండ్రి సుతులు ఎల్ల సోదరత్వమే ఇది. నేను మేలు నీవు కీడు భేద భావమే మది, ఒకే తండ్రి సుతులు ఎల్ల సోదరత్వమే ఇది. నీకు నాకు దాహమొకటి, సేద తీర్చు జలము ఒకటి, అనల నడుపు ప్రాణమొకటి, అందరి భగవంతుడొకటి. నీకు నాకు దాహమొకటి, సేద తీర్చు జలము ఒకటి, అనల నడుపు ప్రాణమొకటి, అందరి భగవంతుడొకటి. జాతి ధర్మ భేదలెల్ల నీడే దూరమవ్వని, వర్ణ భాష తేడలెల్ల ఇప్పుడే మాయమవ్వని. నేను మేలు నీవు కీడు భేద భావమే మది, ఒకే తండ్రి సుతులు ఎల్ల సోదరత్వమే ఇది. నేను మేలు నీవు కీడు భేద భావమే మది, ఒకే తండ్రి సుతులు ఎల్ల సోదరత్వమే ఇది. ఎల్లరందు సద్భావన పై కుప్పొంగని, అజ్ఞానపు ఆత్మలోన జ్ఞాన జ్యోతి వెలగని, జ్ఞాన జ్యోతి వెలగని.